ఫైనల్ గా ఎంతగానో ఎదురు చూస్తున్నాం. మన మ్యాచ్ అయితే వచ్చింది. ఆర్సీబీ వర్సెస్ జీటీ. ఒక సైడ్ విరాట్ కోహ్లీ, ఇంకో సైడ్ మన మియాన్ సిరాజ్ భయ్యా. వాళ్ళిద్దరి బ్రదర్హుడ్ చాలా బాగుంటుండే. ఆర్సీబీ అంటేనే ఎమోషన్. ప్రతి ఒక్క ప్రతి ఒక్క టీం ప్లేయర్ కి, ప్రతి ఒక్క ఫ్యాన్ కి, టీమ్ లో మెంబర్స్ కి ఆర్సీబీ అంటే ఒక ఎమోషన్ లా కనెక్ట్ అయిపోతుంది. ఒక బాండింగ్ ఏర్పడిపోతుంది టీమ్ తో గానీ, ఫ్యాన్స్ తో గానీ, ఆ టీమ్ లో ఉన్న ప్లేయర్స్ తో గానీ. అంత మంచి టీంలో 7 ఏళ్ళు ఆడిన మన సిరాజ్, అది కూడా విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో షైన్ అయ్యాడు. విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలోనే ఇండియా టీం కి సెలెక్ట్ అయ్యాడు. ఇండియా టీం సెలెక్ట్ అయిన తర్వాత ఒక వన్ ఆఫ్ ది టాప్ బౌలర్ గా ఎదిగాడు. ఇప్పుడు కెరీర్ లో కొంచెం లో చూస్తున్నాడు అనమాట. అలాంటి టైంలో ఆర్సీబీ పిక్ చేయకపోగా జీటీ పిక్ చేసుకుంది సిరాజ్ ని అనమాట. సో ఈ మ్యాచ్ లో ఇద్దరు అపోజిట్ అయిపోతారు కదా. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా అటు సైడ్ సిరాజ్ పరిగెట్టుకుంటూ వచ్చి బౌలింగ్ వేయాలంటే సిరాజ్ కి ఎంత టఫ్ అనిపిస్తుంది, ఎంత బాధ అనిపిస్తుంది లోపల కదా. ఎందుకంటే విరాట్ కోహ్లీ అంటే సిరాజ్ కి సూపర్ హీరో. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నువ్వు ఎవరితోనో చిల్అవుట్ అవ్వాలంటే ఒక సూపర్ హీరో సెలెక్ట్ చేసుకో అని అడిగితే ఇంటర్వ్యూయర్ సిరాజు టక్కని విరాట్ కోహ్లీ పేరు చెప్తాడు అనమాట. అంత బాండింగ్ ఉంది, అంత బ్రదర్హుడ్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. అలాంటి ప్లేయర్స్ ఇద్దరు అపోజిషన్ లో ఆడుతున్నారంటే కొంచెం బాధగా ఉంటుంది. అలాగే చూడాలి ఏం జరుగుతుంది అనేది, విరాటా లేదా సిరాజ్ అనేది. బట్ ఆర్సీబీ ఫ్యాన్స్ మీరు ఎవరికి ఛాన్స్ చేస్తారు? ఆర్సీబీ తరపున ఉన్న విరాట్ కా లేకపోతే సిరాజ్ భయ్యాకి కూడా చేస్తారా? ఆబ్వియస్లీ ఆర్సీబీకి విరాట్ కి చేస్తారు, అది జరిగే విషయమే. బట్ సిరాజ్ ఈజ్ అవర్ బాయ్ ఆల్వేస్. వీ మిస్ సిరాజ్ ఆబ్వియస్లీ ఇన్ అవర్ టీమ్. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది. గైస్ మీరేమనుకుంటున్నారు ఈ విషయం మీద? సిరాజ్ ఎమోషనల్ కూడా అయ్యాడు జీటీ జెర్సీ వేసుకునేటప్పుడు కూడా. నాకు ఫస్ట్ టైం ఈ జెర్సీ వేసుకుంటే ఏడుపు వస్తుందని చెప్పి. చూడాలి ఇంకా.